ఏవండోయ్ శ్రీవారు ఎపిసోడ్ 6. మిగిలిన పువ్వులు ఇప్పుడు తను ఒక పెద్ద ప్లేట్లో ఒక పక్కగా పెట్టి అర్జున్ తెచ్చిన స్వీట్స్ మరియు గోరువెచ్చని పాలను గ్లాస్లో పోసి అదే ప్లేట్లో పెట్టి ఆ ప్లేట్ తీసుకొని బెడ్రూమ్లోకి వెళ్ళింది. పల్లవి రూమ్లోకి వచ్చేసరికి అర్జున్ బెడ్ రెస్ట్కి అనుకొని కూర్చొని ఫోన్ చూస్తూ ఉన్నాడు. అర్జున్ని చూసి చిన్నగా నవ్వి తను తెచ్చిన ప్లేట్ని బెడ్ లైట్ టేబుల్ పక్కన పెట్టి వెళ్ళి డోర్ క్లోజ్ చేసి బెడ్కి ఇంకో సైడ్ ఉన్న డ్రెస్సింగ్ టేబుల్పై హెయిర్ డ్రయర్స్తో కాస్త తడిగా ఉన్న హెయిర్ని డ్రై చేసి ఆ వాలు జడని అల్లింది. హెడ్ బాత్ చేశాక డ్రై చేసుకున్న పల్లవి జడ కాస్త ఒత్తుగా పొడవుగా ఉండటంతో ఆరలేదు. సో పూజ చేసే ముందు చిన్న క్లిప్ పెట్టి వదిలింది. మళ్ళీ బెడ్ లైట్ టేబుల్ దగ్గరకు వెళ్ళి అక్కడ పెట్టిన ప్లేట్లోని పువ్వులు తీసుకొని శ్రీవారు అని పిలిచింది. తాను లోపలికి వచ్చినప్పుడే అర్జున్ తాను ఏం చేస్తుందో ఒక కంట కనిపెడుతూనే ఫోన్ చూస్తూ ఉంటాడు. ఆమె శ్రీవారు అని పిలవగానే వెంటనే ఫోన్ చూడ్డం ఆపి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి బెడ్కి కొంచెం పక్కన ఉన్న డ్రెస్సింగ్ టేబుల్పై పల్లవి ఫోన్ పక్కన పెట్టి ఆమెను చూశాడు. పల్లవి నవ్వుతూ మల్లెపూలతో పాటు ఒక పిన్ అతన్ని చేతికి ఇచ్చింది. వెనకకు తిరిగి బెడ్పై కూర్చుంటుంది. అర్జున్కి పల్లవి వాలిజడ అంటే చాలా ఇష్టం. పొడవుగా ఒత్తుగా నల్లగా సిల్కీగా ఉంటుంది. ఒకసారి జడని ముద్దాడి తాను ఇచ్చిన మల్లెల్ని తన జడకు పెట్టి ఒక్కసారి మల్లెలు సుగంధంను మనసారా పీల్చుకున్నాడు. అర్జున్ పువ్వులు పెట్టగానే వెనక్కి తిరిగి అర్జున్ని అమాంతం వాటేసుకుంటుంది. ఆమె ఒక్కసారిగా అలా చేసేసరికి షాక్ అయ్యాడు. ఎందుకంటే పల్లవి ఎప్పుడూ రొమాన్స్లో ఫస్ట్ స్టెప్ తీసుకోదు. 10 రోజుల ముందు వాళ్ళ మొదటి కలయిక కొంచెం బాధలో ఉంటే అర్జున్ ఇన్సెక్యూర్గా ఫీల్ అయ్యాడు. పల్లవి కూడా ఎక్కడ తనకు దూరం అవుతుందో అని. మరి పల్లు పాప మీద ప్రేమ లేదా? ఓన్లీ ఇన్సెక్యూర్గా ఫీల్తో తను నీకు దూరం అవుతుంది అని ఒకటయ్యావా అర్జున్? అర్జున్ ఆమెలో కలిసిపోయాడు. ఆ తర్వాత 2-3 రోజులు ఆమెని మళ్ళీ డిస్టర్బ్ చేయలేదు. ఎందుకంటే మొదటి కలయికలో ఆమె పెయిన్ వస్తున్న అర్జున్కి చెప్పలేదు. కానీ మరుసటి రోజు ఆమెకు బాడీ పెయిన్స్ ఎక్కువ అవ్వడంతో అర్జున్కి చెప్పింది. 3 రోజుల తర్వాత మళ్ళీ ఒకటయ్యారు. కానీ అప్పుడు కూడా అర్జున్ది మొదటి స్టెప్ తీసుకున్నాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అర్జునే మొదటి స్టెప్ తీసుకొని ఆమెకి దగ్గరయ్యేవాడు. కానీ ఇప్పుడు పల్లవి అలా కౌగిలించుకునేసరికి అర్జున్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అర్జున్ కూడా పల్లవిని హక్ చేసుకొని కాసేపు అలానే ఉన్నారు. ఎవరూ మాట్లాడలేదు. ఒకరి కౌగిల్లో ఒకరు తమ ప్రేమని తెలుపుతున్నారు. కాసేపు తర్వాత పల్లవి దూరం జరిగి పాల గ్లాస్ తీసుకొని సిగ్గుపడుతూ అర్జున్కి ఇస్తుంది. అర్జున్ గ్లాస్ తీసుకొని పల్లవి నోటి దగ్గరవుతాడు. మొదట మీరు తాగండి అని చిన్నగా అంటుంది. నార్మల్గా ఉన్నప్పుడు అల్లరి చేసే పల్లవి ఇవాళ కలయిక అనగానే సిగ్గులా మొగ్గవుతుంది. ముందు నువ్వు తాగురా అని అనడంతో పల్లవి పాలు కొన్ని త్రాగుతుంది. ఆ తర్వాత అర్జున్ కూడా తాగి గ్లాస్ పక్కన టేబుల్పై పెట్టి పల్లవిని బెడ్పై నిదానంగా పడుకోబెట్టి పక్కనే ఉన్న స్వీట్లో ఒక స్వీట్ని తీసి పల్లవి నోటికి అందిస్తాడు. అంతే, ఆమె దాన్ని అందుకొని టక్కున తింటుంది. అర్జున్ చూసే అంతలో చేతితో ఉన్న స్వీట్ ఆమె కడుపులోకి పోతుంది. పాపకు స్వీట్స్ అంటే చాలా ఇష్టం. అర్జున్ తీసుకొచ్చినప్పటి నుంచి తినాలి అని మనసు లాగుతున్నా కూడా ఫాస్టింగ్ వల్ల తినలేదు. ఆ తర్వాత డిన్నర్ చేశారు. తినడం కుదరలేదు. రూమ్కి వచ్చాక తిందాం అంటే అర్జున్ పాలు తాగు అన్నాడు. అప్పుడు కుదరలేదు. ఇప్పుడు అర్జున్ స్వీట్ పెదాలపై పెట్టగానే మళ్ళీ తినడం ఎక్కడ మిస్ అవుతానో అని టక్కున కడుపులోకి తోసింది. ఒకసారి అర్జున్కి ఆశ్చర్యం వేసింది. ఏయ్ మెంటల్, అలా తిన్నావేంటి అని అన్నాడు. మరేం చెయ్యను శ్రీవారు, మీరు స్వీట్స్ తెచ్చినప్పటి నుంచి ఒక్క స్వీట్ అయినా తినాలి అని మనసు లాగుతుంది. కానీ కుదరలేదు. మీరు ఇలా నా నోటికి అందించారు. ఇంకా ఆత్రం ఆపుకోలేక తినేశాను అని ఇన్నోసెంట్ ఫేస్ పెట్టి చెప్పింది. నీకు స్వీట్స్ అంటే ఇష్టమా అని అన్నాడు మృదువైన స్వరంతో. చాలా అంటే చాలా ఇష్టం అంది మెరుస్తున్న కళ్ళతో. అతనికి చాలా బాధగా అనిపించింది. తనకు ఎప్పుడూ స్వీట్స్ కొనివ్వలేదు.
తాను కూడా ఈ విషయం చెప్పలేదు. తను చెప్పాలి అంటే ఫస్ట్ నువ్వు తనతో మాట్లాడాలి కదా అర్జున్. తను పెళ్లి చేసుకొని ఇక్కడికి వచ్చాక కొన్ని చీరలు కొనిచ్చాడు అంతే. అంతకు మించి తనకు ఏమిష్టమో అడిగి ఒక్కరోజు కూడా కొనివ్వలేదు. అయినా కూడా తను ఎప్పుడూ ఇది కావాలి అది కావాలి అని అడగలేదు. అర్జున్ ఆమె నుదుటిపై ముద్దు పెట్టి సారీరా అని అన్నాడు. ఎందుకు శ్రీవారు అని అంటుంది. నీకు స్వీట్స్ అంటే ఇంత ఇష్టమని తెలియదు నాకు. ఎప్పుడూ నీ ఇష్టాలు తెలుసుకోలేదు. అయ్యో శ్రీవారు, దీనికే ఎవరైనా ఫీల్ అవుతారా చెప్పండి. నేను కూడా మీకు చెప్పలేదు. మీరు ఉదయం వెళ్ళి రాత్రికల్లా ఇంటికి వస్తారు. పని చేసి బాగా అలసిపోతారు. మీరు సరిగ్గా నిద్రపోవడానికి కూడా టైం ఉండదు. ఎప్పుడు చూడు ఆ వర్క్ ఈ వర్క్ అని స్ట్రెస్లో ఉంటారు. మిమ్మల్ని నేను అర్థం చేసుకుంటాను. మీరు ఈ చిన్న చిన్న విషయాలకి ఫీల్ అవ్వకండి. మీరు టైం వేస్ట్ చేస్తున్నారు. నేను పొద్దున్నే లేవాలి. నేను నిద్రపోతా చెప్తున్నా అని కళ్ళు మూసుకుంటుంది. ఆమె అర్థం చేసుకున్న తీరుకు మళ్ళీ ఒక్కసారి ఆమెకు ఫిదా అవుతాడు అర్జున్. ఈసారి ఇంకో స్వీట్ తీసి అతని పెదాల మధ్యలో పెట్టి ఆమె పెదాలకు అందిస్తాడు. పతి ఉద్దేశం అర్థమైన శ్రీమతి చిన్నగా నోరు తెరిచి ఈసారి స్వీట్తో పట్టుకొని ఇద్దరు పెదాల యుద్ధం కూడా చేస్తారు. ఆ పెదాల యుద్ధంలో ఆ స్వీట్ ఎప్పుడు తిన్నారో వాళ్ళకే తెలియదు. శ్రీమతి పెదాలలోన తీయదనంతో పాటు స్వీట్ తీపి కలిసి తీయగా అనిపిస్తుంది. ఆమెకి ఊపిరి తీసుకోవడం కష్టం అవ్వడంతో ఆమె పెదాలను వదిలి ఆమె కళ్ళల్లోకి చూస్తూ ఆమె నుంచి చీర కొంగుని వేరు చేస్తాడు. బెడ్ లైట్లు పసుపచ్చగా మెరుస్తూ కనిపిస్తున్న పల్లవి ఎత్తున హృదయ అందాలను చూస్తూ ఆమె హృదయంపై తలవాల్చాడు. అతను చేసిన పనికి ఒక్కసారి పల్లవి ఊపిరి భారం అవుతుంది. అర్జున్ని ఇంకా తను హత్తుకుంటుంది. మొదటి కలయిక కాదు కానీ ప్రేమతో కూడిన ప్రతి కలయిక కొత్తగానే అనిపిస్తుంది. స్టోరీస్ కంటిన్యూ. వెయిట్ ఫర్ ది నెక్స్ట్ ఎపిసోడ్. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.